హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గడ్డ కట్టిస్తున్న చలి కంటే ఎక్కువగా అక్రమంగా అక్కడకు వలస వెళ్లిన వారు వణికిపోతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను సరికొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ సమయంలో పార్ట్ టైం జాబ్స్ కి సంబంధించి కీలక అప్డేట్ తెరపైకి వచ్చింది. అవును, అమెరికాలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరో మాట లేకుండా దేశ బహిష్కరణ నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ 2.0 సర్కార్ దెబ్బకు అక్కడున్న విదేశీ విద్యార్థులు వణికిపోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇంట్లో వారికి భారం కాకుండా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ వీడియోలో ఇది అమెరికాలో ఉంటున్న ప్రతి విద్యార్థి తెలుసుకోవలసిన విషయమని మొదలుపెట్టిన సదరు నెటిజన్, ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో చెకింగ్స్ జరగడం చూశామని, అయితే ఇప్పటి వరకు టెక్సాస్ లో అందులోనూ డల్లాస్ లో ఎటువంటి రైడ్స్ జరగలేదని తెలిపారు. ఈ సమయంలో డౌన్ టౌన్ యూనివర్సిటీ వద్ద తెలిసిన ఓ విద్యార్థి డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు ఓ షాకింగ్ అనుభవం ఎదురైందని అంటున్నారు. ఇందులో భాగంగా యూనివర్సల్ పార్క్ సమీపంలోని డల్లాస్ డౌన్ టౌన్ సమీపంలోని రెస్టారెంట్ లో ఘటన జరిగింది. పోలీస్ చెకింగ్ లో అదృష్టవశాత్తు ఇండియన్ స్టూడెంట్ ఒకరు కొద్దిలో తప్పించుకోగలిగారని, ఆ దెబ్బకు అంతా డోర్ డెలివరీ జాబ్స్ మానివేశారని, ఇది అందరికీ బిగ్ అలర్ట్ అని తెలిపారు. జరిగిన విషయాన్ని వివరించారు. అందరితో పాటు అతడిని పోలీసులు చెక్ చేసి ఇక్కడకు ఎందుకు వచ్చావని అడిగితే అప్పటికప్పుడు సమయ స్ఫూర్తితో తినడానికి వచ్చాను అని చెప్పిన అనంతరం స్టేటస్ ను అడిగారట పోలీసులు. అప్పుడు తన వద్ద ఉన్న డిజిటల్ కాపీ చూపించటంతో పాటు కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ ను చూపించినట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారట. ఆ దెబ్బకు తనకు తెలిసిన వారంతా డోర్ డాష్ అకౌంట్స్ అన్ని ఆపివేశారని తెలిపారు. అంటే విదేశీ విద్యార్థుల పార్ట్ టైం జాబ్స్ పై నిఘా తనిఖీ అనే ప్రక్రియ డల్లాస్ లోనూ మొదలైనట్లేనని, ఈ సమయంలో డోర్ డెలివరీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో అవన్నీ తక్షణమే ఆపివేయాలని సదరు నెటిజన్ తన వీడియో ద్వారా సూచించారు. కాగా విదేశీ విద్యార్థుల పార్ట్ టైం జాబ్స్ విషయంలో అమెరికాలో చాలా నిబంధనలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు క్యాంపస్ లో మాత్రమే వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం లభిస్తుంది. అయితే చాలా మంది రోజువారీ ఖర్చుల కోసం బయట పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. ఇందులో భాగంగా చాలా మంది అమెరికాలోని రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్లలో, సూపర్ మార్కెట్లలో పనిచేస్తుంటారు. తద్వారా వచ్చే ఆదాయంతో రోజువారీ ఖర్చులకు సరిపోతుందని చెబుతూ ఉంటారు. అయితే తాజా రూల్స్ కి విరుద్ధంగా పార్ట్ టైం జాబ్ చేస్తున్న విషయం బయటపడితే దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.